హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి క్రిసి హోమ్. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ క్విక్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. శనగపిండితో సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేవచ్చు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి 1/3 కప్పు గీని యాడ్ చేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పుకి ఎక్కువ. ఇలా నెయ్యి కాస్త వేడెక్కాక 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం కొలతల్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బర్ఫీ కుదురుతుంది. ఇలా శనగపిండి వేసుకున్నాక మొత్తం నెయ్యిని పీల్చుకుంటుంది. ఇలా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా అలానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే పీల్చుకున్న నెయ్యినంతా శనగపిండి నెయ్యిని పీల్చుకున్నది కదండి, పీల్చుకుని ఇలా డ్రైగా అయిపోయింది. అలా కలుపుతూ ఉంటే గీ అంతా బాగా మరిగి శనగపిండి కూడా బాగా ఉడికి గీ బయటికి వస్తుంది. ఇలా మొత్తం ఈ విధంగా అవుతుంది. శనగపిండిలో ఉన్న నెయ్యి బయటికి వచ్చి ఇలా లూజ్గా తయారవుతుంది. బాగా అన్ని వైపులా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోకి 1 పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మనం చేయితో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా తీగలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండాలి. మన బర్ఫీ అనేది మనం శనగపిండితో చేసుకునేది బాగా చల్లారిపోవాలి. ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకున్నాం కదండి, ఇది గోరువెచ్చగా ఉండాలి. అలాంటప్పుడు ఇందులోకి వేసుకుంటే మనకి మంచిగా పర్ఫెక్ట్గా బర్ఫీ కుదురుతుంది. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు బాగా చల్లార్చుకున్న ఈ శనగపిండి మిశ్రమంలోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని గట్టితో కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంచులు వెంబడి ఉన్న వాటిని ఇలా గరిటెతో తీసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది. మనకి కడాయికి ఏమీ అంటకుండా మనం గరిటెతో చేసేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇది కాస్త లూజ్గా ఉన్నది. నేను థిక్గా అయ్యేంత వరకు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుండగా మనకి బర్ఫీ మంచి కలర్లో వస్తుంది. ఇలా ఈ విధంగా అవ్వాలి. ఈ విధంగా అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకున్న ప్లేట్లోకి వీటిని వేసుకోవాలి. వేసుకొని గరిటెతో ఇలా మ్యాష్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఇది కాస్త వేడిగా ఉండేటప్పుడే దీన్ని ఇలా పీసెస్గా మీకు నచ్చిన పీసెస్గా మీరు కట్ చేసేసుకోవచ్చు. నేను వీటిని రాంబా షేప్లో కట్ చేసుకున్నాను.
కొన్ని రాంబస్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇంకా వాటిపై మిగిలిన ఉంటుంది కదండి, వాటి సైడ్స్ని తీసుకొని మళ్ళీ వేడి చేసుకొని నేను వాటిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా కొన్ని అలా కొన్ని తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా స్క్వేర్ షేప్లో అన్నీ కూడా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా రాంబస్ షేప్లో బాగున్నాయి అనుకుంటే ఈ షేప్లోకి అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈజీగా శనగపిండితో మనం ఇలా బేసన్ బర్ఫీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే ఫ్రెండ్స్, ఈజీ అంటే చాలా చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.